ట్రూత్ జీపీటీని ప్రారంభించనున్న ప్రపంచ ధనవంతుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎలాన్ మస్క్. దేశంలోనే తొలిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేరళ రాష్ట్రం. దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలపై ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 5 న్యాయమూర్తులు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో స్టేట్గా అవతరించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సిరియా దేశం. ఇటీవల సమర్థ్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గిరిరాజ్ సింగ్. దేశంలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఢిల్లీలో ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడానికి DNA డేటాబేస్ను సిద్ధం చేసిన మొదటి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. ఇటీవల DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ IITలో ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హైదరాబాద్. వరద పునరావాసం కోసం బంగ్లాదేశ్కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్ని మిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 $230 మిలియన్ రుణాలు ఇచ్చింది. ఈశాన్య ప్రాంతం నుంచి గిరిజన ఉత్పత్తుల ప్రచారం కోసం మార్కెటింగ్, లాజిస్టిక్స్ అభివృద్ధి అనే కొత్త పథకాన్ని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అర్జున్ ముండా. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నో సమావేశం ఏప్రిల్ 18న జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 48వ సమావేశం జరిగింది. భారత్ మరియు రష్యా వ్యాపార సంభాషణ 2023 సమావేశం ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఇటీవల కంబం ద్రాక్షకు GI ట్యాగ్ లభించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తమిళనాడు. ప్రపంచ రక్తహీనత దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1989వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అమెరికా దేశం. 2022 మరియు 2023లో భారత్ మరియు అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఎన్ని కోట్ల డాలర్లకు చేరింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 $12,855 కోట్ల డాలర్లకు చేరింది. 2022 మరియు 2023లో భారత్ ఏ దేశం 11,542 కోట్ల డాలర్ల వాణిజ్య ఒప్పందం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చైనా దేశం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలో సంతానోత్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నైజర్. సంతానోత్పత్తి దేశాల ర్యాంకింగ్స్లో ఇండియా స్థానం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 103వ స్థానం కలిగి ఉన్నది. ప్రపంచంలో ఏ దేశం అత్యల్ప సంతానోత్పత్తి కలిగి ఉంది?
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దక్షిణ కొరియా. ఇటీవల వార్తల్లో నిలిచిన బీటింగ్ హార్ట్ అని పేరు కలిగిన వజ్రాన్ని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీ గుర్తించింది. అయితే ఈ కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గుజరాత్. ఇప్పటి వరకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఎన్ని మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 50,000 మెట్రిక్ టన్నులు. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఒకటి అజర్బైజాన్, రెండవది తజకిస్తాన్. ఇటీవల ఏ టైగర్ రిజర్వ్తో NHAI ఒప్పందం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నాగార్జున సాగర్, శ్రీశైలం. భారత్లో ఫాస్టాగ్ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2021 నుంచి అమల్లోకి వచ్చింది. BCCI రంజీ ట్రోఫీ ప్రైజ్ మనీని 3 కోట్ల నుంచి ఎంతకు పెంచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 5 కోట్లకు పెంచింది. ఇటీవల ఏ రాష్ట్రం మొదటి ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించింది? ఎంబసీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ నూతన CEOగా ఎవరు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అరవింద్ మయ్యా. రిచర్డ్ షార్ప్ ఏ సంస్థ చైర్మన్గా రాజీనామా చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 BBC. దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో 100 వాట్ల సామర్థ్యం గల FM ట్రాన్స్మీటర్లను ప్రధాని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 91 ప్రాంతాల్లో ప్రారంభించారు. RBI తాజా జాబితా ప్రకారం అప్పులు ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తమిళనాడు. అప్పులు ఎక్కువగా తీసుకున్న రెండో రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. తెలుగు సంగమం గంగా పుష్కర ఆరాధనకు ఎవరు నేతృత్వం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 GVL నరసింహారావు. గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అభిలాష్ టోమీ. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఏప్రిల్ 29. ఏ విమానయాన సంస్థ ప్రపంచంలోనే మొదటి రోబోటిక్ చెక్ ఇన్ అసిస్టెంట్ ఆవిష్కరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎమిరేట్స్. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. అంతరిక్షంలో నడిచిన మొదటి అరబ్ వ్యోమగామి సుల్తాన్ అల్ నెమోది ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటీవల వార్తల్లో నిలిచిన కలెక్టివ్ స్పిరిట్ కాంక్రీట్ యాక్షన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న మొత్తం బాక్సర్లు 500 మంది అయితే
మొత్తం భారత బాక్సర్లు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 13 మంది భారత బాక్సర్లు ఉన్నారు. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 2వ ర్యాంకు. ఇటీవల సైన్స్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, లక్షద్వీప్. ఇండియా ఏ దేశంతో క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్పై ఒప్పందం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రష్యా. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అశుతోష్ కుమార్ శర్మ. కింది వాటిలో ఏ రాష్ట్రం స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మహారాష్ట్ర. 2023 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 161వ భారత్ ర్యాంకు. ఏ దేశానికి చెందిన 3 మహిళా జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ బహుమతిని యుఎన్ఓ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఇరాన్. మేక్ ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అమితాబ్ కాంత్. ఇటీవల భారత వాతావరణ శాఖ తూర్పు తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన తుఫానుకు ఏ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సైక్లోన్ మోచా. ఇటీవల ఏ దేశానికి చెందిన డైలాగ్ ఆక్సియాటా టెలి సంస్థను ఎయిర్టెల్లో విలీనం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, శ్రీలంక. ప్రపంచ బ్యాంకు ఏ దేశానికి $2.25 బిలియన్ రుణాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బంగ్లాదేశ్. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాను అధిగమించి ఏ జట్టు నెంబర్ 1 టెస్ట్ జట్టుగా నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఇండియా జట్టు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్నో జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాలను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 7. ఇటీవల అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకు ఎన్నో అధ్యక్షుడిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 14వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. చార్లెస్ III బ్రిటన్కు ఎన్నో రాజుగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 40వ రాజుగా నియమితులయ్యారు. చార్లెస్ III ప్రమాణ స్వీకారానికి భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఉపరాష్ట్రపతి. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, జింజు. ఇండియాలో మొదటి ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏ రాష్ట్రంలో రానుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అస్సాం. వన్డేల్లో వేగంగా కేవలం 97 ఇన్నింగ్స్లో 5,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, బాబర్ ఆజం. 3వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్నాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన జాపోరీజియా అను విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉక్రెయిన్. ఇప్పటి వరకు దేశంలో ఎంతమంది పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు పడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 42 మంది మీద పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు పడింది. ఏ రాష్ట్రంలోని గిరిజన జాతులు మైత్రి వర్గాన్ని ఎస్టీల్లో చేర్చడానికి వ్యతిరేకించాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మణిపూర్ రాష్ట్రం. మటిలిటీ బిడ్డర్ సంస్థ ఏ దేశానికి చెందిన సంస్థ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కెనడా దేశానికి చెందిన సంస్థ. దేశంలో 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు ఎంత శాతం తగ్గాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 24.15% తగ్గాయి. మొదటి ఫార్మా పార్కును లలిత్పూర్ జిల్లాలో ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇటీవల వార్తల్లో నిలిచిన దావ్కీ ల్యాండ్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మేఘాలయ రాష్ట్రంలో ఉన్నది. రాజ్నాథ్ సింగ్ ఐఏఎఫ్ హెరిటేజ్ సెంటర్ను ఎక్కడ ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చండీగఢ్. ఐఎన్ఎస్ మగర్ ఎన్ని సంవత్సరాల పాటు సేవ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 36 సంవత్సరాలు సేవ చేసింది. నీరా టండాన్ ఏ దేశ అధ్యక్షుడికి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్గా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అమెరికా. మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్ ఎవరి ఆత్మకథ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేకే శైలజ. 2023 మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కార్లోస్ అల్కరాజ్. ప్రపంచంలో అత్యధిక దూరం నదీయానం చేసే విలాసవంతమైన నౌక ఎంవి గంగా విలాస్కు కెప్టెన్గా వ్యవహరించేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహాదేవ్ నాయక్. ప్రతి సంవత్సరం వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మే 8న నిర్వహిస్తారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మే 8. ఇటీవల ఏ దేశం 78వ విక్టర్ డే పరేడ్ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రష్యా దేశం. జమ్మూ కాశ్మీర్లోని లిథియం నిల్వల కంటే ఎక్కువ మొత్తంలో లిథియం నిల్వలు ఏ రాష్ట్రంలోని డెగానా ప్రాంతంలో గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాజస్థాన్. 42వ ఏసియన్ సదస్సును ఏ దేశం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇండోనేషియా. యూత్ 20 మీటింగ్ను ఏ యూనివర్సిటీ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాశ్మీర్. సికింద్రాబాద్లోని వారసిగూడలో పిఎం జన్ ఔషధి కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కిషన్ రెడ్డి.
ఇటీవల స్టార్ట్ అనే ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇస్రో. ఇటీవల వార్తల్లో నిలిచిన సిట్వే పోర్ట్ ఏ దేశంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మయన్మార్. ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టు రైసీనా హిల్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కస్తూరి రాయ్. సైబర్ ఎన్కౌంటర్స్ అనే పుస్తకాన్ని ఏ రాష్ట్ర సీఎం విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తరాఖండ్ సీఎం విడుదల చేశారు. హక్కీ పిక్కి గిరిజన తెగ వారు ఏ దేశంలో కనిపిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భారతదేశంలో కనిపిస్తారు. ఐఎన్ఎస్ మగర్ తన సేవల నుంచి నిష్క్రమించింది. అయితే మగర్ అంటే అర్థం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మొసలి. ఏషియన్ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్ని బంగారు పతకాలు గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 16 బంగారు పతకాలను గెలుచుకుంది. ఇటీవల బీఆర్ఓ ఎన్నవ రైజింగ్ డే జరుపుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 64. ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా పార్కు ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విశాఖపట్నం. ఏ రాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ బూత్లో భారత ఎన్నికల సంఘం మొదటిసారి ముఖ గుర్తింపును ఉపయోగించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కర్ణాటక రాష్ట్రంలో ఉపయోగించింది. తుంగనాథ్ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. ఆపరేషన్ విజిల్ను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పంజాబ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు. ఇటీవల ఎస్సీఓ ఎన్ని దేశాలను సంభాషణ భాగస్వాములుగా చేర్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 4 దేశాలను చేర్చింది. ఏ దేశ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ 3 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇజ్రాయెల్. G20 డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ 3వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గోవాలో నిర్వహించారు. యుద్ధకళ కవరేజీగాను పులిట్జర్ బహుమతి 2023ని ఏ పత్రికా సంస్థ గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అసోసియేటెడ్ ప్రెస్. ముఖ్యమంత్రి సీఖో కమానో యోజన అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన పథకం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మే 18న. ఐపీఎల్ చరిత్రలో 700 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ. 2023 ఏప్రిల్లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఏ ఆటగాడు గెలుచుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఫఖర్ జమాన్. ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేత ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నరుమోల్ చైవాయ్. తొలిసారి ఏ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. హెల్త్ కేర్ సిస్టంలో డ్రోన్ సదుపాయాన్ని తొలిసారి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. దేశంలో ఇటీవల ఏ పోర్టుకు సాగర్ శ్రేష్ఠ సమ్మాన్ పురస్కారం లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విశాఖ. రాజీవ్ ధర్ ఇటీవల ఏ సంస్థకు నూతన ఎండి మరియు సిఇఓగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రతేంద్ర రామన్ ఏ పోర్టుకు చైర్మన్గా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. ఇటీవల ఎన్నో ఎఫ్ఎస్డిసి సమావేశం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 27. ఇటీవల వార్తల్లో నిలిచిన మైకేల్ మీబక్ ఏ సంస్థ సిఇఓ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మాస్టర్ కార్డ్. స్కూల్ టు స్టార్టప్స్ అనేది ఏ దినోత్సవ నినాదం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నేషనల్ టెక్నాలజీ డే. ద ఇండియన్ మెట్రోపోలిస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఫిరోజ్ గాంధీ. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డును ఏ రాష్ట్ర సీఎం గెలుపొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఎస్ఎన్ సుబ్రమణియన్ ఏ సంస్థకు నూతన ఎండి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 L&T. నేషనల్ టెక్నాలజీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మే 11న. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 50 దేశాలు. దేశంలో పార్లమెంట్ నూతన భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఇటీవల మట్టి నాణ్యతను పరీక్షించే భూ పరీక్షను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎరిన్ అగ్రో. సంచార సాతి పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఐటీ శాఖ. ఏ సంవత్సరం నాటికి రక్షణ రంగ ఉత్పత్తులతో 35,000 కోట్ల రూపాయలు సాధించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2025 సంవత్సరం నాటికి. ఇండియా ఏ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2047 సంవత్సరం నాటికి. దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల యూనిట్ల రక్తం అవసరము అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1.5. ఇటీవల ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీని ఏ నగరంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హైదరాబాద్.
భారత్ ఏ దేశంతో కలిసి 50 స్టార్టప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ను సంయుక్తంగా ప్రారంభించాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బంగ్లాదేశ్. ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రానిక్ గరుడ పేరుతో ఏసీ బస్సులను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్రం. వేదాంత నూతన సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సోనాల్ శ్రీవాస్తవ. ఆన్లైన్ గ్రామీణ విద్యా కార్యక్రమం పహల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. యూపీఎస్సీ నూతన చైర్మన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మనోజ్ సోని. మై లైఫ్ అనే మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కేంద్ర పర్యావరణం శాఖ. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నూతన చైర్మన్గా నియమితులైన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఏకే జైన్. జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా 12 కోట్ల కుళాయి నీటి కలెక్షన్లను అందించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. అయితే ఈ మిషన్ ఎప్పుడు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2019 ఆగస్టు 15. వరద సహాయక వ్యాయామం జల్ రాహత్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అస్సాం రాష్ట్రంలో నిర్వహించారు. సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ 2023లో ఏ డాక్యుమెంటరీ బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గౌరీ. ఏ రాష్ట్రానికి చెందిన మైన్పురి తర్కాషి అనే సాంకేతిక జిఐ ట్యాగ్ పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. దేశంలో గరిష్టంగా 55 జిఐ ట్యాగులు ఏ రాష్ట్రం పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తమిళనాడు. ఆయుర్ టేక్ అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించిన ఐఐటి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఐఐటి జోధ్పూర్. ఇటీవల మరణించిన రాబర్ట్ లుకాస్ ఏ విభాగంలో నోబెల్ బహుమతి పొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆర్థిక శాస్త్రం. పేటిఎం సంస్థ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భావేష్ గుప్తా. స్వలింగ జంటలు తమకు జీవ సంబంధం లేని పిల్లలను దత్తత తీసుకునే చట్టాన్ని ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తైవాన్. ఉత్సాహ్ అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 యూజీసీ. 8వ అఖిల భారత పెన్షన్ అదాలత్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జితేంద్ర సింగ్. ఏ దేశ పార్లమెంటు పిఎం ఫాతి బాషాగాను సస్పెండ్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లిబియా. ఒడిశాలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుపుతున్నారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూరి టు హౌరా. సాగర పరక్రమ యాత్ర వీను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పి రూపాల్. డిపోర్ట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఏ సంస్థ మధ్య సహాయక సాంకేతికపై ప్రాజెక్ట్ సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇటీవల జాతీయ ఆయుష్ మిషన్ కాన్క్లేవ్ 2023ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సోనోవాల్. ఇటీవల కన్నుమూసిన రతన్ లాల్ కటారియా ఏ పార్టీకి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బీజేపీ. స్టార్టప్ కేటగిరీలో ఏఐఐటి రీసెర్చ్ పార్కుకు నేషనల్ టెక్నాలజీ అవార్డు 2023 లభించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మద్రాస్. ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాభిమాన్ అనే ప్రొటెక్షన్ స్కీమ్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. సైంటిఫిక్ ఛాలెంజెస్ సస్టైనబుల్ బ్లూ ఎకనామీ మీద G20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గ్యాదరింగ్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జమ్మూ. జావెలిన్ త్రోలో ప్రపంచ నంబర్ 1 ప్లేయర్గా నిలిచిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నీరజ్ చోప్రా. ఇండియా మరియు ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ కోసం ఏ ఐఐటి ఇజ్రాయెల్తో భాగస్వామ్యం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మద్రాస్. శ్రీనగర్లో జరుగుతున్న G20 సదస్సులో ఫిల్మ్ టూరిజం డెవలప్మెంట్ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హీరో ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రామ్ చరణ్. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి స్కూల్ టు వర్క్ ట్రాన్సిషన్ వర్క్షాప్ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వరల్డ్ బ్యాంక్. ఇటీవల కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రెండోసారి. 2023 49వ G7 సదస్సు జపాన్లోని ఏ నగరంలో ప్రారంభం అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హిరోషిమా. 2వ ఎలిజబెత్ రాణి అంత్యక్రియల ఖర్చు ఎంత అయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1662 కోట్ల రూపాయలు. నూతన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అర్జున్ రామ్ మేఘ్వాల్. 2030 నాటికి ప్రతి సంవత్సరం పక్షవాతం వల్ల ఎంతమంది చనిపోనున్నట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 50 లక్షల మంది. ఇటీవల అర్బన్ 20 సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇండోర్. దేశంలో కొత్తగా ఎన్ని నగరాలు రానున్నట్లు G20 యూనిట్ డైరెక్టర్ ఎంబి సింగ్ తెలిపారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 8 నగరాలు. భారత అటవీ శాఖ నివేదిక ప్రకారం దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం పచ్చదనం ఉంది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 24.62%. వరకట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కేరళ రాష్ట్రంలో ఉన్నది. తమిళనాడులో జల్లికట్టు పోటీలపై ఏ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సుప్రీంకోర్టు. 26/11 దాడి నిందితుడు తహవ్వూర్ రానాను ఏ దేశానికి అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇండియా. ఆర్బీఐ 2000 రూపాయల నోటును చలామణిని ఉపసంహరించుకుంది. అయితే ఈ నోట్ల మార్పిడికి చివరి తేదీ ఎప్పటి వరకు కేటాయించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సెప్టెంబర్ 30. ఏ దేశంలోని ప్రజలకు మానవతా సాయం అందించడానికి భారతదేశం ఆపరేషన్ కరుణ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మయన్మార్. ఆసియా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ.